అంత ఒక హెచ్చరిక. దేవుని సమీపించే ప్రతి వాడు సొంత ప్రయత్నాలతో, సొంత పద్ధతులతో కాదు, కేవలం ఇది దైవికమైనది కనుక దేవుని యొక్క నడిపింపు ప్రకారంగానే సమస్తము జరగాలి. అందరు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. సేవ, సంఘ కార్యాలు, సంఘ క్రమాలు ఇవన్నీ దైవికమైన క్రమముతో నడిపించబడాలి. ఎన్నో సంఘాలు మనిషి ఆవేశములతో, కోపాలతో, పాలిటిక్స్తో, గ్రూపిజంతో సేవలు జరిగిస్తున్నారు. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారిని కూర్చోబెట్టి సంఘ పెద్దలు సాక్ష్యం పోగొట్టుకొని సరైన దేవునితో సంబంధం లేకుండా దేవుని సేవను నడిపించడానికి తెగిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. సంఘ పరిచర్య అది క్రమముగా చేస్తే ఎంత ఆశీర్వాదమో, క్రమము తప్పితే అంత దైవికమైన ఉగ్రత దిగి వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసా? సంఘం నాది కాదు, మనది కాదు. ఇది సాక్షాత్తు యేసయ్య శరీరం. అందరూ ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. ఇది యేసయ్య శరీరం కనుక ఈ శరీరానికి సప్లై తలలో నుంచి రావాలి. తల క్రీస్తు, మన శరీరం. ఈ సంఘానికి పేరు శరీరం అనుడు సంఘం. శరీరం అను సంఘం. ఈ శరీరం అనే సంఘానికి తలలో నుండి ఆలోచన రావాలి, తలలో నుండి నడిపింపు రావాలి, తలలో నుండి ఉపదేశం రావాలి, తలలో నుండి ఆజ్ఞ రావాలి, తలలో నుండి నడిపింపు రావాలి. అందుకని ఇవన్నీ కూడా దైవికంగానే సాగిపోవాలి. ఎక్కడ మనిషి ఆవేశాన్ని చోటు ఇవ్వకూడదు. ఒకసారి మోషే సంఘం మీద తన ఆవేశాన్ని వ్యక్తపరుస్తాడు. ద్రోహులారా అని తన కోపమంతా వ్యక్తపరిచేస్తాడు. నిజమే, వారు ద్రోహులే. మోషే కోపానికి కారణం ఉంది, అర్థం ఉంది. అందరూ తిరుగుబాటుదారులే. దైవ సేవకుని నెమ్మది లేకుండా చేశారు. దైవ సేవకుని ముప్పు తిప్పలు పడుతున్నారు. అలాంటి సమయంలో ఫ్రస్ట్రేషన్లో, కోపంలో, ఆవేశంలో, బాధలో వారిని తిట్టేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనుష్య ఆవేశం బయలుదేరిందో, తలలో నుంచి రావాల్సిన నడిపింపు శిరస్సు అనబడుతున్న క్రీస్తులో నుంచి కాకుండా మనుష్య ఆవేశం నుంచి వచ్చిన వెంటనే దేవుని తీర్పు దిగి వచ్చేసింది. అక్కడ మోషే, ఇది నా సంఘం, వీళ్ళందరి కొరకు నేను నా ప్రాణం పెట్టాను. నా ప్రాణ క్రయధనమును బట్టి వారు కొనబడినారు. వీళ్ళను నీ చేతికి ఎందుకు ఇచ్చాను అంటే పెత్తనం చేయటానికి కాదు. నాతో సహా నేను చెప్తున్నాను ఈ మాట. సేవకులందరూ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సంఘం మీద మేము నాయకులుగా ఉండటానికి కారణం పెత్తనాలు చేయటానికి కాదు, మీ మీద బాసిజం చేయటానికి కాదు, మీ మీద అధికారం చూపించటానికి కాదు. ఒక బాధ్యత గల మనసుతో, ప్రేమతో ఇక్కడ ప్రతి వారిని ప్రభు అయిన యేసు క్రీస్తునందు పరిపూర్ణంగా చేయాలని బహు భారముతో, ప్రయాసముతో ఈ సేవ చేయాలంతే. మోషే ఆవేశముతో పలికాడు. వెంటనే దేవుని తీర్పు దిగి వచ్చింది. మోషే, ఇక నువ్వు కానాను చేరటానికి వీల్లేదు. దేవుడు ఖండించేశాడు. అక్కడ దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని తీసుకొచ్చి సేవ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ దేవుని అగ్ని దిగి వచ్చేసింది. రౌద్రం, కోపం దిగి వచ్చేసింది. బైబిల్లో మరొక రాజు ఉన్నాడు, ఉజ్జా. అతడు ధూపం వేయడానికి అర్హుడు కాదు. వాస్తవానికి లోకానికి, దేశానికి రాజు.
జనులందరూ కూడా ఆయన మాట శిరస్సు వహిస్తారు, చెప్పిన మాట వింటారు. దేశం మీద ఆధిపత్యం చేసేవాడు. అలాంటి వాడు దేవుని మందిరానికి వచ్చి ధూపం వేస్తానన్నాడు. యాజకులు, వద్దయ్యా, అది మీ పని కాదయ్యా, దానికి మేమున్నామయ్యా, మేం చేస్తామయ్యా, ప్రార్థనలు ఆరాధనలు కార్యక్రమాలన్నీ మేం చేస్తామయ్యా, ఆ సంగతి మాకు విడిచిపెట్టండి అయ్యా అని సేవకులు బ్రతిమాలకున్నారు. కానీ రాజు కోపం వచ్చేసి సేవకులందరూ నెట్టేశాడు. సేవకులతో జగడం పెట్టుకున్నాడు, నెట్టేశాడు. నేను వేస్తాను ధూపం అని సేవలు అడుగు పెట్టాడు, అర్హత లేకుండా. వెంటనే దేవుని సన్నిధి నుండి ఉగ్రత దిగిరాగా యాజకులందరూ చూస్తుండగానే నొసట కుష్ఠరోగం ప్రారంభమైంది. ఆ కుష్ఠరోగం చాలా స్పీడ్గా శరీరాన్ని వ్యాపించింది. తర్వాత ఏం జరిగిందంటే, మందిరంలో కాదు కదా, సింహాసనం మీద కాదు కదా, ఆ ప్రాంతాన్ని, పరిసర ప్రాంతాల్లో ఉండకుండా తన ఊరిని విడిచి బయట వెలివేయబడ్డాడు. కుష్ఠరోగుల స్థానం ఎక్కడో అక్కడ గెంటి వేయబడ్డాడు. బైబిల్లో మరొకడు ఉన్నాడు, మందసాన్ని పట్టుకోపోయాడు. మందసం పడిపోతుంది కదా అని పట్టుకోపోయాడు. అలా పట్టుకున్నాడో లేదో, అక్కడక్కడే స్పాట్ 11 kV వోల్ట్స్ని తగిలితే క్షణాల్లో ఎలా మాడిపోయి చచ్చిపోతాడో టప్మని పడిపోయి చచ్చిపోయాడు. ఆ మందసం పట్టడమే ఆలస్యం, పడిపోయి చనిపోయాడు. కారణం ఏంటంటే అతనికి ఇంకా అర్హత రాలేదు, ఆ సేవను మోసే అర్హత ఇంకా రాలేదు. ఇది తెలియక చాలామంది సేవకి అర్హత రాకముందే బయలుదేరే వాళ్ళు వేల మంది ఉన్నారు. కొంచెం వరం ఇచ్చిన వెంటనే సేవని ప్రారంభించే వాళ్ళు ఉన్నారు. కొంచెం ప్రవచనం, కొంచెం వరం, కొంచెం పాట, ఇది కొంచెం తెలిస్తే చాలు సేవ ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు. దానికి తగిన అభిషేకం ఉందా? దానికి తగిన పిలుపు ఉందా? దానికి తగిన ఏర్పాటు ఉందా? దానికి తగిన అభిషేకం ఉందా? దానికి తగిన ఆర్డినేషన్ ఉందా? ఇవేవి లేకుండా పొరపాటున ఎవ్వరూ అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇది దేవుని సేవ. చూడండి ప్రియులారా, నేను ఏదైనా చెప్తున్నానంటే కేవలం ఇంతమందని కాదు, వేల మంది ఈ మాటలు వింటున్నారు. వాళ్ళందరిని ఉద్దేశించి ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను. రేపు ఈ మాటలు చాలామందికి, వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.